ఊబకాయాన్ని వదిలించుకోవడానికి ఇవాళ మనకు బేరియాట్రిక్ సర్జరీ రూపంలో ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. అయితే మనలో చాలామందికి బరువును తగ్గించే ఈ ఆపరేషన్ పైన చాలా అపనమ్మకాలే ఉన్నాయి. పొట్టకు కుట్టు వేస్తారు కాబట్టి తినే తిండి తగ్గిపోతుంది, దీంతో బరువు తగ్గిపోయే మాట ఎలా ఉన్నా తిండి చాలక ఎప్పుడూ నీరసంగా ఉంటుందని, నిస్సత్తువతో కూలబడిపోవాల్సి వస్తుందని నమ్ముతూ ఉంటారు. నిజానికి ఇది ఒట్టి అపోహ మాత్రమే అంటారు డాక్టర్లు. బేరియాట్రిక్ సర్జరీ తదనంతర కాలంలో నీరసం కమ్ముకొస్తుందనే నమ్మకంలో నిజమేంతో డాక్టర్ గారి మాటల్లో ఇప్పుడు విందాం. బేరియాట్రిక్ సర్జరీ మీద ఉన్న ఇంకొక అపోహ ఏంటి అంటే, ఈ ఆపరేషన్ చేశారు, రోజు 5 ఇడ్లీలు తినే పేషెంట్ ఇప్పుడు 1 ఇడ్లీ తింటున్నాడు, నీరసం రాకుండా ఎలా ఉంటుంది? ఒకటి నీరసం వేరు, ఆకలి వేరు. ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అవుతారు బేరియాట్రిక్ సర్జరీ తర్వాత. చాలామంది ఇప్పుడు ఒక పేషెంట్ 110 kgs పేషెంట్స్ ఇద్దరు ఉన్నారు, ఒకళ్ళకి ఆపరేషన్ చేసాము, ఇంకొకరికి ఆపరేషన్ చేయలేదు. వీళ్ళకి లిక్విడ్ డైట్స్ ఇచ్చాము, వీళ్ళకి లిక్విడ్ డైట్ ఇచ్చాము. సో ఆపరేషన్ అవ్వని వాళ్ళు తలనొప్పి, చికాకు, కడుపులో మంట, నీరసం అమ్మో నేను ఉండలేకపోతున్నానని వాళ్ళు ఎక్స్ట్రా తినేయటం జరుగుతుంది. అదే బేరియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళు దే డోంట్ బాదర్ అబౌట్ ఫుడ్. ఎందుకంటే వాళ్ళకి ఆకలికి సంబంధించిన హార్మోన్స్ అన్ని, గ్రెలిన్ అనే హార్మోన్, ఆకలి హార్మోన్ అంటారు, హంగర్ హార్మోన్. ఈ గ్రెలిన్ అనే హార్మోన్ 90% తగ్గిపోవటం వల్ల ఆకలి అనేది చచ్చిపోతుంది. వాళ్ళకి 90% తగ్గిపోతున్నప్పుడు వాళ్ళు ఫుడ్ తీసుకోకపోయినా కానీ వాళ్ళకి ఇబ్బంది ఏం అనిపించదు. ఫుడ్ వైపు లాగే కోరిక 90% తగ్గటం వలన వాళ్ళు ఇబ్బంది పడరు. అదే ఆకలి ఉండి తినలేకపోతే ఆ వచ్చే ఆకలినే వాళ్ళు నీరసం అనుకుంటుంటారు అనమాట. ఏది సర్జరీ అవ్వని వాళ్ళు. నీరసం అంటే దాని పేరులోనే ఉందండి, బాడీలో వాటర్ లేకపోతే వస్తుంది. ఇప్పుడు సపోజ్ మన చేతిని కదిలించాలనుకున్నా కదిలించలేము. 3 రోజులు వాటర్ తాగపోతే నీరసం అంటే ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే 3 రోజులు వాటర్ తాగపోతే 4వ రోజు బాడీలో ఏ అవయవాలు పనిచేయవు, మనం బాడీని కొన్ని పార్ట్స్ కదిలించాలనుకున్నా కదిలించలేకపోవచ్చు. అది రియల్ నీరసం అండి. కానీ ఆకలిని నీరసం కింద చాలామంది అనుకుంటుంటారు. అండ్ ఆపరేషన్ అయిన పేషెంట్స్ని వాళ్ళు రియల్గా నీరసం లేకపోయినా చూసిన వాళ్ళందరూ అయ్యో ఏంటి ఇలా అయిపోయావు అని ఒక 10 మంది 10 సార్లు అనేసరికి వాళ్ళ మనసులో వాళ్ళు దే ఫీల్ ఎనర్జెటిక్. ఎందుకంటే 40 kgs తగ్గేసరికి వాళ్ళ గుండె మీద, ఊపిరితిత్తుల, కిడ్నీల మీద లోడ్ తగ్గిపోయి వాళ్ళు ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటారు. బయటికి చూడటానికి సన్నపడిపోయేసరికి అందరూ అలా అడుగుతుంటారు, కానీ వాళ్ళ లోపల ఫీలింగ్ అనేది యూజువల్గా మోర్ ఎనర్జెటిక్గా ఉంటుంది. వాళ్ళకి నీరసం అనేది హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల తగ్గటం వల్ల నీరసం అనేది రాదు.